కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఊహించినట్లుగానే మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. చివరి నిమిషంలో బీసీ అభ్యర్థి పెట్టాలని నిర్ణయం అయ్యాక కూడా మహేష్ కుమార్ గౌడ, మధు యాష్కి గౌడ అని చర్చకు నడిచింది. అసలు బీసీసీ అధ్యక్షుని ఎంపికలో కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన పద్ధతిని ఇప్పుడు కూడా అనుసరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న సమయంలో ఒక ప్రిన్సిపల్గా కాంగ్రెస్ పార్టీ ఫాలో అయింది ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా పెట్టారు. ఇది మనము రాజశేఖర్ రెడ్డి టైంలో చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో చూసాం. సో అనేక మంది బీసీ నేతలు పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. డి శ్రీనివాస్, అలాగే బొత్స సత్యనారాయణ, కె కేశవరావు, వీళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. ఈవెన్ అంతకు ముందు తరంలో కూడా రెడ్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పిసిసి అధ్యక్షులుగా హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఇలా వీళ్ళు అవుతూ వచ్చారు. అందువల్ల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం ఎంపికైనప్పుడు ఎక్కువ సందర్భాల్లో బీసీ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తూ వచ్చింది. సో ఆ సోషల్ బ్యాలెన్స్లో భాగంగానే ఇప్పుడు కూడా ఆ ప్రక్రియనే ఫాలో అయింది. మీరు కర్ణాటకలో కూడా చూడండి, బీసీ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే మరో పవర్ఫుల్ కాస్ట్ అయినటువంటి ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన డికే శివకుమార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు రెడ్డి చీఫ్ మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎస్సీ ఉన్నారు కనుక ఆటోమేటిక్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేస్తారు అన్నది అర్థమైపోయింది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ మాటకొస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే సగం కన్నా ఎక్కువ, దేశంలోనే మండల కమిషన్ అంచనా వేసింది 52% బీసీస్ ఉంటారని. కానీ ఆశ్చర్యం ఏంటంటే రాజకీయ సాధికారికత వచ్చే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీలు ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశాలు పొందలేదు ఇప్పటివరకు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. సగం సామాజిక వర్గం సగం ఉన్నా కూడా చీఫ్ మినిస్టర్ పదవికి రాలేకపోయారు. సో హనుమంతరావుకు వాస్తవంగా రాజీవ్ గాంధీ బతికుంటే ఏదో ఒక దశలో హనుమంతరావు గ్యారంటీగా ముఖ్యమంత్రి అయ్యేవారు. రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్య రీత్యా 2014లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే బీఆర్ఎస్ను ఓడించి బహుశా అప్పుడు జానారెడ్డితో పాటు ముఖ్యమంత్రి పదవికి డి శ్రీనివాసరావు, పొన్నాల లక్ష్మయ్యనో పోటీ పడేవారేమో. ఏం జరిగేదో మనం ఊహించలేము. అందువల్ల రాజకీయ పరిస్థితులు తెలంగాణలో వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారికన్నా ఎక్కువ మంది బీసీలు ఉంటారని అంచనా. నియర్లీ 54% వరకు కూడా ఉంటుండేది. అందులో బలమైన బీసీ సామాజిక వర్గాల్లో మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ్, అలాగే గౌడ్. అందువల్ల ఆ బలమైన బీసీ సామాజిక వర్గాల్లో ఒక ప్రముఖ నాయకుడిని తీసుకున్నారు. ఇందులో రెండవ డైమెన్షన్ కూడా ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే అంశంలో కీలకమైన పరిణామం ఉంటుంది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రికి ఇతర వర్గాలకు, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలు ఉంటాయి, ఇతర వర్గాలకు మధ్య తటస్థంగా ఉన్న వ్యక్తి, లేదా ముఖ్యమంత్రిని వ్యతిరేకించే వ్యక్తి. ఇదో కీలకమైన అంశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాజకీయంగా ఒక రకంగా ఆయనను వ్యతిరేకించిన డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉండడమే కాదు, ఆ కాంబినేషన్ 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి కూడా కారణమైంది. సో అందువల్ల మీకు డికే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ కూడా తెలుసు. కానీ వారిద్దరి కాంబినేషనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో ఉపయోగపడింది. అందువల్ల కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయం వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది,
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ బలమైన ముఖ్యమంత్రికి ఇష్టం లేని నాయకుడిని కూడా పిసిసి ప్రెసిడెంట్గా పెట్టగలుగుతుంది. అందువల్ల రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉన్నా ఆయన రాజకీయంగా ఇష్టపడని డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు కాగలిగాడు, హైకమాండ్ పెట్టగలిగింది. దాంతోపాటు రాజశేఖర రెడ్డికి కూడా దాన్ని పెద్దగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన, పార్టీ పైన రాజశేఖర రెడ్డికి తిరుగులేని ఆధిపత్యం ఉండే. ఒక పార్టీలోనూ ప్రభుత్వంలో ఉన్న వారిలో కూడా అత్యధికులు రాజశేఖర రెడ్డి విధేయులే ఉండేరు కనుక ఆయన డి శ్రీనివాస్ పెట్టినా కూడా అది రాజశేఖర రెడ్డికి సవాల్గా మారలే. అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల ఎలాంటి వైఖరి ఉన్న వ్యక్తి అవుతారు అనే చర్చ కూడా జరిగింది. సో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నాయకుడు ఉంటాడా, రేవంత్ రెడ్డి పట్ల తటస్థంగా ఉండే నాయకుడు ఉంటాడా, రేవంత్ రెడ్డి కంఫర్టబుల్గా ఉండే నాయకుడు ఉంటాడా, సానుకూలంగా ఉన్న నాయకుడు ఉంటాడా అని చర్చ జరిగింది. ఫైనల్గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికతో కాంగ్రెస్ హైకమాండ్ ఇంకో అంశాన్ని కూడా క్లియర్ సంకేతాన్ని కాంగ్రెస్లోని భిన్న వర్గాలకు ఇచ్చింది. హైకమాండ్ ఈజ్ నాట్ రెడీ టు డిస్టర్బ్ రేవంత్ అని. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనో, అన్కంఫర్టబుల్గా పెట్టాలనో, కార్నర్ చేయాలనో, ఒత్తిడి చేయాలనో హైకమాండ్ అనుకోవడం లేదు. కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కనుక రేవంత్ రెడ్డి కంఫర్టబుల్గా ఉండేలా పిసిసి ఎంపికను పైన నిర్ణయం తీసుకుంది హైకమాండ్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక బీసీ నాయకుడిని ఎంపిక చేయడంలో ఇంకో డైమెన్షన్ కూడా బీజేపీ డైమెన్షన్. బీజేపీ తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది, దేశమంతా మొదలుపెట్టింది, ఇక్కడ కూడా చేసింది. ఇక్కడ చేసిన సమయంలో ఎస్పెషల్లీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడం, కేసీఆర్ వ్యతిరేక పోరులో ఆయన సెంట్రల్ ఫిగర్గా ఉండడం, హిందుత్వ పోలరైజేషన్కు కూడా బండి సంజయ్ సింబల్గా ఉండడం, దాంతో బండి సంజయ్ నాయకత్వంలో ఉన్న సమయంలో బీజేపీ మంచి విజయాలు సాధించడం, అది ఉప ఎన్నికల్లో నుంచి మొదలుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి బీజేపీలో బీసీ నాయకుడు బలంగా ఉంటాడు అన్న భావన కలగడం కూడా బీసీ వర్గాల ఓటింగ్ను బీజేపీ వైపు తిప్పింది. ఈవెన్ పోస్ట్ పోల్ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ కంపారిటివ్లీ ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే బీసీ ఓట్లు బీజేపీకి ఎక్కువ వచ్చాయి. నేను బీజేపీకి కాంగ్రెస్కు పోల్చి చెప్పడం లేదు. వితిన్ ద బీజేపీకి వచ్చిన వివిధ సామాజిక వర్గాల్లో వచ్చిన ఓటింగ్ను చూస్తే డెఫినెట్గా కొన్ని అప్పర్ కాస్ట్లో హిందుత్వ ప్రభావం వల్ల బీజేపీకి తిరుగులేని మద్దతు ఉంటుంది, అందులో అనుమానమేం లేదు. కానీ నా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలతో పోలిస్తే బీసీ వర్గాల్లో కంపారిటివ్లీ బీజేపీకి బెటర్ ఓటింగు వచ్చింది. దానికి బండి సంజయ్ ఫ్యాక్టర్తో పాటు బలమైన నాయకులు బీజేపీలో ఉండడం, ఈటల రాజేందర్ ఫినామినన్ కూడా అందుకు దోహదం చేసింది. ఆయనకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బీసీ కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఆ బీసీ లీడర్ అనే యాంగిల్ ఉండడము, ముఖ్యమంత్రి పదవికి కూడా బీసీనే పెడతామంటూ బండి సంజయ్ని, ఈటల రాజేందర్ను బీజేపీ ఫోకస్ చేసి జాగ్రత్తగా కూడా బ్యాలెన్స్ కూడా చేసింది. సో ఈ పరిణామాలు చూసినప్పుడు కొంత బీసీలలో బీజేపీ పట్ల సానుకూలత పెరగటానికి కారణమైంది. అది కూడా గమనించిన కాంగ్రెస్ పార్టీ బీసీలు తమకు దూరం కాకూడదు అని నిర్ణయం తీసుకుంది. ఇక తర్వాత రాజకీయంగా మంత్రివర్గ కూర్పు, పదవుల ఎంపికలో కూడా అనివార్యంగా ఒక్క కాస్ట్ ఈక్వేషన్ ఉండదు, ప్రాంతాల ఈక్వేషన్లు, గ్రూపుల ఈక్వేషన్లు కూడా ఉంటాయి. అందువల్ల ఇప్పటి వరకు క్యాబినెట్ కూర్పులో జరిగింది, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు క్యాబినెట్లో తీసుకున్న వారెవరు కూడా వారి సామాజిక వర్గ నేపథ్యం వల్ల రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు లభించలేదు. వారు ఏ ప్రాంతము, ఏ జిల్లా, ఏ సామాజిక వర్గం అనే యాంగిల్ కన్నా కాంగ్రెస్ పార్టీలో వారికి ఉన్న స్టేటస్ రీత్యా కాంగ్రెస్ విజయాన్ని సాధించడంలో వారు నిర్వహించిన పాత్ర రీత్యా మంత్రులయ్యారు. మీరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మీరు ఎవరైనా తీసుకోండి, జూపల్లి కృష్ణారావు,
సీతక్క ఇలా అందరినీ తీసుకోండి. మీరు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ ఎవరైనా తీసుకోండి. వాళ్ళు మంత్రులుగా కావటానికి వారి సామాజిక నేపథ్యము లేదా వారు ఏ జిల్లా నుంచి వచ్చారు అన్నది క్యాలిక్యులేషన్ కాదు. వారికి కాంగ్రెస్ రాజకీయాల్లో వారికి ఉన్న ప్లేస్ రీత్యా అనివార్యంగా వాళ్ళు రేవంత్ అనుకూలురా వ్యతిరేకులా అన్న డైమెన్షన్ కూడా లేదు. వాళ్ళ హైకమాండ్ సపోర్టర్లా రేవంత్ సపోర్టర్లా అన్న ఈ యాంగిల్స్ ఏమీ లేకుండా ఎంపికయ్యారు. సో ఎంపికైన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మరి ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో ఏం చేస్తారో చూడాలి. మరింతగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తారా? ఇప్పుడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ ఒక బలమైన రాజకీయ సంకేతాన్ని పంపింది. కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో బీసీలకు గుర్తింపు ఉండదు అన్న ప్రత్యర్థుల విమర్శ నిజం కాదు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు స్థానం ఉంటుంది. ఇంక్లూజివ్ పార్టీ ఇది ఒక అంబ్రెల్లా పార్టీ. అందులో బీసీలకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది అనే మెసేజ్ పంపించడానికి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక కారణమవుతుంది.